వచ్చిన మగ తీర మనసులు దోచిన మగ తీర జనమెగబడి మెచ్చిన తీర జగమెరిగిన మగ మగ తీర ఇంకో 10 నిమిషాల్లో బైక్ జంపింగ్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికోసం ఎంతో మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. వీళ్ళల్లో ఎవరు ఎక్కువ హైట్ జంప్ చేయగలరో వాళ్ళే విన్నర్స్. యా రాహుల్ ఐమ్ కమింగ్. బాబాయ్ ఇవాళ ఎంత కలరంగా ఉందంటే ఎవరైనా ఒక్క బైక్ అడిగి 2-3 అమ్మాయిలు పడేయాలి. అయ్యి బాబాయ్ బైకుల కంటే ఇల్లే ఫస్ట్ ఉన్నారు. Here comes our event organizer, Reshma. Hi. Kanchan, let's start the bidding. Hi, Harsha. How are you? అంతలాగద్దు. పందెం ఎంతో చెప్పు. 1:5. 5 times your money. 100కి 500 ఈ డబ్బులు నా కట్నంగా ఇచ్చి నా పెళ్లి చేయొచ్చు బావా. సరే హైట్ ఎంత చెప్పు. 20 feet, yeah? 20 feet యా అంటావేంటి ఏదో 20 inches లాగా. మేము డ్రాపు పద బావా, తేడా వస్తే మన మనిషి ఎట్లెట్టుకోవాలి కదా. 5,000 on sham. Ain't Harsha? You still wanna do it? నాకు తెలుసు. నువ్విచ్చే 1:5 అయితే చేయను. 1:10 అయితే చెప్పు. డబ్బులు ఇచ్చారా? బావా ఈ 10,000 కూడా పోతే ఇంక బైకులు తుడుచుకుని బతకాల్సిందే. తీసుకా. Harsha, are you in? యప్. Harsha is doing it! And here comes our next participant, Harsha! ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అదరగొట్టే గురు. బావా ఆ ఫీట్ ఏంట్రా చూసి వాడు నాకే బీపీ రేజ్ అయిపోయింది. ఇత్తాగు కూల్ అయిపోతావు. ఎక్కడ్రా నా బంగారు కోడి పెట్ట? బావా మన డబ్బులు. నువ్వు వెళ్ళి టికెట్ బుక్ చేయి, నేను వెళ్ళి పెట్ట ఈకల్ పీక్కొస్తా. ఫాలో. ఏవే నీ చుడిదార్ లవర్ దగ్గర ఫ్రీ మిల్స్ సినిమా టికెట్స్ ఏనా? ఇంకా రేంజ్ పెంచే అవకాశం ఏమైనా ఉందా? చూద్దాం గురుడు ఏ రేంజ్ వరకు తట్టుకుంటాడు. అదిరిందిరా షేపు. అరే మామ ఏముందిరా ఫిగర్. సౌండ్ అదరుద్ది మామ. అవును బావా. బేబే ఏంటి బే? పాత మొహాన్ని తీసుకొస్తారేంటండి? ఇందు ఏది? వాళ్ళు చాలా అసహ్యంగా కామెంట్ చేస్తున్నారు. ఎవరు? యూత్ కదండి, ఇవన్నీ కామనే. ఇందు అసలు వాళ్ళు ఏమన్నారో తెలుసా? అంటారు. మనం ఏమండి ఆ గొడవ వదిలేసి మన మ్యాటర్కి వచ్చేయండి. ఇందు ఎప్పుడు వస్తుంది చెప్పండి ప్లీజ్. అసలు ఎందు రాదు. ఏ? నిన్నెందుని వాళ్ళు ఇంకా చండాలంగా కామెంట్ చేశారు. అయిపోయావురా. ఇద్దరు చూపులు చూస్తావేంట్రా? మీరెక్కడికి వెళ్తారా? కమెంట్ చేస్తా.
ఏంటి నువ్వెంత ఏడ్చినా పట్టించుకోలేదు? అదే ఇందునన్నారని చెప్పేసరికి ఇలా కొడుతున్నాడు. పడిపోయావా? నువ్వే ఇందునని చెప్పేస్తావా? వచ్చేస్తున్నాడు, నువ్వు దూరంగా వెళ్ళ. చల్ బే, చల్ రా. మళ్ళీ ఇందు జోలికి రారండి. ఎందుకు ఫోన్ చేసి చెప్తారా వాళ్ళు వెళ్ళిపోయి రమ్మని? ఆల్రెడీ ఫోన్ చేశాను. థ్యాంక్ యూ. పార్క్ వస్తానంది. నన్ను క్షమించండి. ఇందుని దూరం చేస్తారనే భయంతో కంగారు పడ్డానే కానీ వేరే ఉద్దేశం లేదు. తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ కావాలి, ఆస్తి కావాలి అని నన్ను ఏది అడగలేదు. కానీ ఇప్పుడు అడిగింది నాకు హర్ష కావాలి అని. అది కూడా తీర్చకపోతే నేను చాలా తప్పు చేసిన వాడిని అవుతాను. తప్పకుండా మీ పెళ్లి చేస్తాను. మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారని నేను అనుకోలేదండి. థ్యాంక్ యూ. ఇందుకి కాబోయే భర్త మావయ్య? అవునలుడు. ఆ రోజు జరిగిన దానికి మీరేం అనుకోవద్దు. సారీ. బాగుంది మావయ్య, మంచి జోడి. ఇదిగో చూడు, ఇదొక్కటి చాలు తనెంత గొప్ప ప్రేమికుడో చెప్పడానికి. మంచి మావయ్య, మంచల్లుడు, మంచి కూతురు. మరి నేనేంట్రా? అంకుల్ మాట్లాడండి. అంకుల్ అంకుల్ అమ్మాయి గారు, అయ్యగారు చంపేస్తున్నాడు. తొందరగా రండి అమ్మాయి గారు. అమ్మాయి గారు, అయ్యో అయ్యగారు, ఎంత ఘోరం జరిగింది. అయ్యగారు చంపేస్తున్నారు. అయ్యగారు, పెళ్లి కొప్పుకోకపోతే చంపేస్తావా? నేను చెప్పేది వినందు. వాడు మాట నమ్మద్దు. నా మాట మావిని హాస్పిటల్ తీసుకెళ్తాం. ఎంత ధైర్యం రా, మావయ్యనే చంపుతావా? తొందరగా తీసుకురా. పైలట్ ఎక్కు ఎక్కు ఎక్కు. జాగ్రత్తగా పైలట్. ఇంజన్ ఓకే. ఇందు నాది. నేనేదైనా కావాలనుకుంటే అది నాకు దక్కి తీరాలి. మీ శత్రుత్వాన్ని మీకంటే ముందు ప్రకృతి పసిగడుతుంది. మీరిద్దరూ ఎదురైనప్పుడు పక్షులు మీ నుంచి దూరంగా ఎగిరిపోతాయి. ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు.
వాడు మనిషిలా కాదు, మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు. రండి అయ్యగారు నెగ్గిద్దాం. రండి రండి, లేపండి లేపండి లేపండి. ఒక్కసారి నా మాట విను. ఎందు చెప్పేది విను. ఎందు ఉదయగఢ్ చక్రవర్తి శ్రీ 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 విక్రమ్ సింగ్ మహారాజ్ కి. ప్రజలారా, ఇప్పుడు జరగబోయే ఈ పోటీకి న్యాయ నిర్ణేత ఉదయగఢ్కి కాబోయే మహారాణి, మహారాజు గారి ఏకైక పుత్రిక యువరాణి మిత్రవిందాదేవి. ప్రథమ పోటీదారు మహారాజు గారి స్వయాన మేనల్లుడు, ఈ రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు రణదేవ్ బిల్లా. రెండవ పోటీదారు శత్రువుని చెండాడే ధీరుడు, శతద్రు వంశ యోధుడు కాల భైరవ. కాల భైరవ కాల భైరవ. అడిగో భైరవా. రెండవ పోటీదారు శత్రువుని చెండాడే ధీరుడు, శతద్రు వంశ యోధుడు కాల భైరవ. కాల భైరవ.
అడిగో భైరవా! మీలో ఎవరు గెలుస్తారో చూడాలని ప్రజలతో పాటు మేము ఉళ్ళూరుతున్నాం. ప్రారంభించండి. ఈ పోటీ జరగడానికి ముందు ప్రజలందరికీ తెలియాల్సింది మరొకటుంది మహారాజా. ఏమిటది? మీ తర్వాత ఈ సింహాసనాన్ని అధిష్ఠించే వారసుడెవరు? అర్థం లేని సందేహం. రాజుగారి తర్వాత ఈ సింహాసనం రాజ్యాధికారం వీరి కుమార్తె యువరాణి మిత్రవిందదే. ఆజ్ఞ మహారాజా. ఆగు భైరవా! హద్దు మీరో రణదేవ్. ఈ దుస్సాహసానికి అర్థం ఏమిటి? అర్థం ఉంది మహారాజా. కాబోయే మహారాణి గారు ప్రమాదం ఎదురైతే కళ్ళు మూసుకొని ఒళ్ళు కప్పుకున్నారు తప్ప కత్తి దూయలేదు. ఆత్మరక్షణ చేతగాని ఆడదానికి రాజ్యరక్షణ ఎలా సాధ్యం మహారాజా? సరిహద్దుల్లో షేర్ఖాన్ సైన్యంతో పొంచి ఉన్నాడు. ప్రజలు భయంతో విలవిలలాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ జరగాల్సిందే మహావీరుడు ఎవరన్న దాని కోసం కాదు, యువరానికి కాబోయే వరుడు కోసం జరగాలి. సింహాసనాన్ని అధిష్ఠించే వారసుడెవరో తేల్చుకోవడానికి జరగాలి. ఆ మేలి ముసుగు తీసుకొచ్చి తన గౌరవాన్ని నిలబెట్టిన వాడికే మిత్రవింద దక్కాలి. నేను చేసింది తప్పైతే ఇక్కడే ఉరి తీయండి, లేదా పోటీకి అంగీకరించండి. ఒప్పుకుంటున్నారా మహారాజా? ప్రజలు మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒప్పుకుంటున్నారా? నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఒక షరతు. ఏమిటది? ఓడిన వారికి శిక్ష రాజ్య బహిష్కరణ. సభాష్! నన్ను ఓడించి రాజ్యం నుంచి పంపించి నువ్వు వాడితో వాడసలు ప్రాణాలతో తిరిగి రాడు. వీడిని ప్రాణాలతోనే రాణిస్తాను యువరాణి. జనం చీ కొడుతుంటే మట్టి కొట్టుకుపోయిన మొహంతో తల పంచుకుని వెళ్ళటం మీరు చూడాలి. యువరాణి మేలి ముసుగుతో ఎవరైతే ముందు ఈ గీత దాటుతారో వారే విజేత. ప్రజలంతా భైరవే నెగ్గాలని కోరుకుంటున్నారు మహారాజా. తప్పకుండా అతనే గెలుస్తాడు. గెలిచేదెవరో నాకు తెలుసు మహామంత్రి.
భైరవా, నీ పేరులో ఉన్న దమ్ము నీ గుండెల్లో లేదని నాకు తెలుసురా. ఇప్పుడేం చేస్తావు? గుర్రాల ప్రాణాలు కాపాడతావా లేక రాజకుమారి పరువు నిలబడతావా? ఏం చేస్తావు? శివరాన్ని పరువు కాపాడాలరా, లేకపోతే నువ్వు కాపాడిన ఈ ప్రాణానికి అర్థం ఉండదు. చల్. వచ్చేస్తున్నారు. మేలు ముసుగు రణదేవి చేతిలో ఉందమ్మా. భైరవే గెలుస్తాడు. భైరవే గెలుస్తాడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పారమ్మా?